మీరు విమోచించబడిన వారు. పాపానికి మీ మీద అధికారం లేదు, శాపానికి మీ మీద అధికారం లేదు. మీ విలువ మీరు గుర్తెరిగితే, ఇఫ్ యు నో ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్, ద వే యూ ట్రీట్ యువర్ లైఫ్ ఇస్ డిఫరెంట్. మీరు జీవించే పని, మీరు చేసే పని, మీరు ఆలోచించే విధానం అనుకుంటున్నాను. మీకు ఇప్పుడున్న హోదాకి మీరు జీవితంలో ఏదైనా గొప్ప తలంపు ఆలోచించమంటే, మీకున్న డబ్బు, మీకున్న కాంటాక్ట్స్, మీకున్న పేరు ప్రఖ్యాతలు, వీటిని క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఏం పెద్దగా చేయగలరో అని ఆలోచిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను బట్టి ఆలోచించద్దు, నీ తలంపులు బట్టి ఆలోచించద్దు, నీ ప్లాన్స్ బట్టి ఆలోచించద్దు. ఇఫ్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ బేస్డ్ ఆన్ యూ గోనా బి జీరో. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు నా బిడ్డవయ్యా, నువ్వు నా సొత్తువమ్మా, నువ్వు నన్ను బట్టి క్యాలిక్యులేట్ చేయి. నా మహిమైశ్వర్యము చొప్పున నువ్వు లెక్కేయి. నిన్ను బట్టి కాదు కానీ నన్ను బట్టి లెక్కేయి. ఎందుకంటే నేను నీ దేవుణ్ణి, నేను నీ భర్తని, నేను నీ తండ్రిని, నేను నిన్ను పోషించే దేవుణ్ణి, నేను నీకు సమస్తం అనుగ్రహించే దేవుణ్ణి. ఈరోజు దేవుడు మనం ఆయన వైపు చూడాలని ఆశపడుతున్నాడండి, ఆయన సొత్తుగా జీవించాలని ఆశపడుతున్నాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15 నుండి 20 వచనం వరకు చదువుకుంటే ఈ మాట చాలా సారవంతంగా ఉంటుంది. దయచేసి చదువుదామండి. మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలిసి కొనువాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు నా సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని మరల తెలియజేస్తుందండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. లోకంతో ఉండకండి, లోకపు కార్యాలు ఉండకండి, పాపపు కార్యాలు ఉండకండి, శరీర సంబంధమైన కార్యాలతో ఉండకండి. ఫోర్నికేషన్, యు ఆర్ సిన్నింగ్ అగేన్స్ట్ యువర్ సెల్ఫ్, అగేన్స్ట్ యువర్ ఓన్ బాడీ. డేంజరస్, మోస్ట్ డేంజరస్. ఈరోజు ఫోర్నికేషన్, ఎంతోమంది ఫోర్నికేషన్ అంటారు, నేను ఎవరితో వెళ్తలేదు, నేను ఎక్కడికి వెళ్తలేదు, నేను ఎవరితో సంబంధం లేదు, నేను నా అంతటా నేను పాపం చేస్తున్నాను. జాగ్రత్త. దేవుడు అంటాడు, నీ దేహము పరిశుద్ధాత్ముని ఆలయము, నీ దేహము నా సొత్తు, నేను వెలపెట్టి కొన్నాను, నేను వెలపెట్టి కొన్నాను. గాడ్ ఈస్ సెయింగ్ యు ఆర్ నాట్ యువర్ ఓన్. నువ్వు సొత్తు కాదు. ఈరోజు మీరు అనుకుంటారు నా జీవితం, నా ఇష్టం. ఈరోజు మనుషులు చూడండి ఎంతో గర్వంతో మాట్లాడతారు, నా ఇష్టం రా, నా బ్రతుకురా, నా జీవితం, నీకేంటి బాధ అంటారు. కన్న తల్లిదండ్రులు కూడా నా ఇష్టమో నీకే అంటారు. కానీ దేవుడు అంటాడు, నువ్వు సొత్తు కాదు. నువ్వు ఎప్పుడో చచ్చావు, సిలువ మీద చచ్చావు. నువ్వు అంటావా, నా అంటావా, సిలువని చూసుకో. నా అంటావా, సిలువ మీదకి వెళ్ళు. నా అంటావా, ఎక్కువ సిలువ మీదకే. నువ్వు అమూల్యమైన రక్తంతో, నా రక్తంతో నిన్ను కొన్నాను. ఈరోజు మనం క్రీస్తు యేసు బిడ్డలమి, ఆయన సాక్షులం అని చెప్పేవారు మనం అర్థం చేసుకోవాలండి. అమూల్యమైన రక్తము క్రీస్తు మన కొరకు చిందించాడండి. అపవాది మనుషుల్ని, మనల్ని, మిమ్మల్ని బానిసగా పట్టు పెట్టుకుంటే, బానిసగా ఖైదీగా పెట్టి టార్చర్డ్, అంధకార జీవితం, వేదన, బాధ, దుఃఖ జీవితంలో జీవింపజేస్తూ ఉంటే, జాలి కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు అడిగాడు, నా బిడ్డ నాకు కావాలి, నా సొత్తు నాకు కావాలి. ఎస్, తప్పు చేశాడు, ఎస్, పాపం చేసింది, ఎస్, నన్ను బాధపరిచాడు, కానీ నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డను విలిపించాలి, నా సొత్తు నాకు కావాలి, నేను కోరుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నా సొత్తు. అపవాదన్నాడు, అయితే కట్టు, వెల కట్టి తీసుకో, వెల చెల్లించి తీసుకో. వెల లేనిది ఏది ఉచితంగా రాదు. ఈరోజు మనుషుడు ఏదో ఉచితంగా కోరుతున్నాడు. జీవితంలో ఏది ఉచితం లేదండి, ఏది ఉచితం కాదు. లైఫ్లో ఎవడన్నా ఏదైనా ఫ్రీ గిఫ్ట్ ఇస్తానన్నా కూడా అది గిఫ్ట్ మీకు ఫ్రీ అవ్వచ్చేమో, కానీ ఇచ్చినోడికి వెల, ఇచ్చినోడికి కూడా ఊరకొచ్చుంటే చేసినోడికి వెల లేనిది ఏది లేదు. దేవుడు అంటున్నాడు, విలువ లేని నీకు నేను వెల పెట్టుకున్నా, నా రక్తాన్ని పెట్టుకున్నా, నా రక్తంతో, అమూల్యమైన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధంగా చేశాను. ఐ హ్యావ్ గివెన్ యూ హోప్, ఐ హ్యావ్ గివెన్ యూ లైఫ్, ఐ హ్యావ్ గివెన్ యూ ఇటర్నల్ లైఫ్. నీకు నిరీక్షణ ఇచ్చాను, నీకు ధైర్యాన్ని ఇచ్చాను, నీకు జీవితాన్ని ఇచ్చాను, నిత్య జీవాన్ని ఇచ్చాను, అధికంగా ఇచ్చాను, ద ఫుల్లెస్ట్ ఆఫ్ లైఫ్. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము దేని విషయమై చింతించాల్సిన అవసరం లేదండి.
మీరు ఎవరో మీరు తెలుసుకుంటే, మీకు దేవుడిచ్చిన అధికారాన్ని మీరు తెలుసుకుంటే, మీ జీవిత విధానం వేరుగా ఉంటుందని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి దూరంగా పోయాడు. పోయేటప్పుడు ఏమన్నాడు? నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా భాగం నాకు ఇచ్చేయి, నాకు చెల్లాల్సింది నాకు ఇచ్చేయి, నా దారిలో నేను పోతాను. పోయాడు, స్నేహితులతో పోయాడు, ఉన్నదంతా ఖర్చు పెట్టుకున్నాడు, ఉన్నదంతా పాడు చేసుకున్నాడు. స్నేహితులు తన దగ్గర ఉన్నదంతా అయిన తర్వాత త్రోసి వేసాడు. ఏమీ లేని వాడినిగా, పందులో పొట్టు కూడా తినడానికి అవకాశం లేక కుమిలిపోతున్న సమయంలో మత్తు దిగింది, గర్వం దిగింది, అహం దిగింది, నా దిగింది. అరే ఏంటి, నేను మా తండ్రి దగ్గర ఉన్న కూలి వాళ్ళు కూడా బెటర్గా ఉంటారు కదా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, బుద్ధి వచ్చినప్పుడు, ఆ వ్యక్తికి బుద్ధి వచ్చింది కాబట్టి తండ్రి దగ్గర తిరిగి వచ్చాడండి. ఈరోజు ఎంతోమంది బుద్ధి రాకుండా దేవుని దగ్గరకు వస్తున్నారు. ఎలాంటి వాక్యం ఉన్న తర్వాత దేవా సారీ అంటారు, బుద్ధి రాదు. ఇంగ్లీష్ బైబిల్ అయితే కమింగ్ టు రైట్ మైండ్, సరైన మనస్సు, సరైన తలంపు, రైట్ మైండ్. దేవుని వాక్యం తెలియజేస్తుందండి, ఎప్పుడైతే హీ గాట్ ద రైట్ మైండ్, బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. ఈరోజు ఎంతోమంది బుద్ధి రాకుండా, గ్రహించుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా, క్షమాపణ పొందకుండా, నేను దేవుని పెట్టిన నా జీవితాన్ని దేవుడికి ఇస్తున్నాను అంటారు, మరలా జారిపోతున్నారు. ఇందాక హోషేలో చదివిన రీతిగా వేశ్య జీవితాన్ని, వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని హృదయాన్ని మరలా గాయపరుస్తున్నారండి. ఈరోజు దేవుడు మన జీవితాన్ని చూస్తే సంతోషపడచ్చా? కెన్ గాడ్ సీ యువర్ లైఫ్ అండ్ బీ హ్యాపీ అబౌట్ ఇట్? దేవుడు మీ జీవితాలను చూస్తే నవ్వొచ్చా? చిరునవ్వు ఉంటుందా దేవునికి? దేవుడు మీరు చేసే పనులు చేస్తూ ఉంటే ఆయన ఆనందించచ్చా? నిజంగా దేవుడిని ఆనందపరిచే వారు ఉన్నామా? దేవుడిని సంతోషపెట్టే వారు ఉన్నామా? లేకపోతే ఆయన గాయాలు రేపు వారు ఉన్నామా? కల్వరి శిలువ 2000 సంవత్సరాల క్రితం ఆయన శిలువలో వేలాడి స్వరూపమైన సొగసైన లేనక వ్యక్తిగా మార్చబడి, ఆయన నిందించబడి, దూషించబడి మరణించింది మీ కొరకనేది మర్చిపోకండి. అంతా చేసిన దేవుణ్ణి ఈరోజు మరలా అడక్కండి, ఏం చేసావు, ఏమిచ్చావు, ఏం జరిగించావు? ఈరోజు మనం సిలువను చూడాలి. ఇఫ్ యు సీ ద క్రాస్, సిలువను చూస్తే తగ్గించుకుంటాం, సిలువను చూస్తే సమర్పించుకుంటాం, సిలువను చూస్తే మన పాపులు మనం గ్రహించుకుంటాం, సిలువను చూస్తే ఆయన చెల్లించిన వెలను చూస్తాము. స్వరూపమైనను సొగసైనను లేని క్రీస్తుని ఆ సిలువ పైన మీరు నిజంగా చూడగలిగితే, ఆ కల్వరి దర్శనాన్ని చూడగలిగితే ఎంత కఠిన హృదయాన్ని పగలగొట్టబడుతుందండి. ఆ భారమైన సిలువను మోసిన క్రీస్తుని మనం చూడగలిగితే మన జీవితము కరిగిపోతుంది. నా కొరకు వేలాడిన యేసయ్యా, నా కొరకు బలైన యేసయ్యా, నీ దర్శనము నాకు దయచేయని అడగండి దేవుణ్ణి. ఆ కల్వరి దర్శనం చూసిన ప్రతి ఒక్కరి జీవితాలు మార్చబడ్డాయండి. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు అమూల్యమైన వారు, మీరు విలువైన వారు, మీరు నా సొత్తు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ మైన్. ఈ మాట మీకు మరలా ఎక్కాలని చెప్తున్నానండి. మీరు దేవుని సొత్తు, మీ సొత్తు కాదు. యూ హ్యావ్ నో రైట్ ఓవర్ యువర్ సెల్ఫ్, గాడ్ హ్యాస్ ఆల్ రైట్. దేవుడు అంటున్నాడు, ఎందుకు భయపడతావు, ఎందుకు చింతిస్తావు, ఎందుకు దిగులు, భవిష్యత్తు గురించి ఎందుకు దిగులు? నేను నీతో, నువ్వు నాతో జీవించి అంతవరకు నీవు చేయాల్సింది. ఐ విల్ ప్లాన్ ఎవ్రీథింగ్, ఐ విల్ డూ ఎవ్రీథింగ్, ఐ విల్ లీడ్ యూ ఎవ్రీథింగ్, ఐ విల్ డూ వాట్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. నేను చూసుకుంటా, నేను సంరక్షిస్తా, నేను పోషిస్తా, నేను కాపాడతా, నేను హెచ్చిస్తా. నేను కాపాడితే ఎవడు నీ దగ్గరకు వచ్చేది, ఎవడు నేను హాని చేయగలిగేది? దేవుడు అక్కడ చూస్తే దేవుడు ఎప్పుడు ఆయన నిబంధనని ఆయన బిడ్డల పట్ల నెరవేర్చాడండి. ఎప్పుడు దేవుడు ఆయన బిడ్డలను కాపాడుతానంటే ఆయన బిడ్డలను కాపాడాడండి. కానీ ఎప్పుడు దేవుడు ఆ బిడ్డలను విడిచిపెట్టలేదు. కానీ వారి ఆశల నిమిత్తమై, వారి కోరికల నిమిత్తమై, వారి జీవిత భోగముల నిమిత్తమై వారు దేవుని విడిచి వారి సొంత మార్గములో, వారి సొంత ఆశల్లో పోయారు. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మీరు నిజంగా ఆయన ప్రేమను గ్రహించుకోగలుగుతారా? కెన్ యూ రియలీ సీ ద క్రాస్? సిలువ పైన వేలాడిన క్రీస్తు, మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు, మన కొరకు బలియాగమైన క్రీస్తు, మన కొరకు స్వరూపమైన సొగసైన లేకుండా మారిన క్రీస్తు ఈరోజు మనం జీవించాలని, మనకు ధైర్యం ఉండాలని, మనకి నిరీక్షణ ఆధారం కలగాలని, ఈరోజు ఆ రక్తము మనకి ధైర్యం, ఈరోజు ఆ రక్తము మనకు విలువ. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తిరిగి వచ్చాడో అండి, తండ్రి చేసిన కార్యాన్ని చూడండి. ఇంకా ఆ కుమారుడు దూరంగా ఉన్నదప్పుడే తండ్రి చూసి పరిగెత్తాడంట. ఈరోజు ఎవరైనా సరే, దేవా నీ దగ్గరకు వస్తున్నానయ్యా, ఈ వాక్యం వెంటనే మీరు మీ హృదయాన్ని గ్రహించుకుంటూ, మీ స్థితిని గ్రహించుకుంటూ, మీ పాపాలు ఒప్పుకుంటూ, దేవునికి ఇష్టం లేక దేవుని గాయపరిచిన కార్యాలు తెలుసుకుంటూ, మీ జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుని ఆయన దగ్గరకు వస్తే చాలు. ఆయన అంటాడు, నేను పరిగెత్తుకుని వస్తాను,
నువ్వు చేయాల్సినంత బుద్ధి రావాలి నీకంటే. యూ హ్యావ్ టు థింక్ రైట్, సౌండ్ మైండ్. నీవు నా వైపు చూస్తే నేను నీ దగ్గర పరిగెత్తుకుని వస్తా. నువ్వు నా వైపు వస్తానంటే నేను నీ దగ్గర పరిగెత్తుకుని వచ్చి నేను నిన్ను కౌగులించుకుంటా. నిన్ను కౌగులించుకుంటా మాత్రమే కాదు, నీకు ముద్దు పెడతా, నా ప్రేమను కనబరుస్తా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో కనబరుస్తాను. ఈరోజు దేవుడు అదే చేస్తాడండి. ఇఫ్ యూ కమ్ టు హిమ్, హీ విల్ టేక్ యూ బ్యాక్. మీరు ఏం చేశారనే దాని గురించి మాట్లాడే దేవుడు కాదు, కానీ మీరు ఆయన దగ్గరకు వస్తారన్న ఆశతో ఎదురు చూసే దేవుడు. తండ్రి చేసిన కార్యాలు ఉంటాయి ఘనమైనవి. ఏంటంటే గబ్బుతో వస్తున్న ఆ కుమారుడికి తీసుకురండి అయ్యా, నూతన వస్త్రాన్ని తీసుకురండి, గొప్ప వస్త్రాన్ని తీసుకురండి. ఆ తెల్లని వస్త్రాన్ని కప్పాడు. ఏంటంటే రక్షణ. రక్షణ. ఈరోజు క్రీస్తు యేసు రక్షణ అన్న వస్త్రం మన మీదకి వస్తే కానీ మనం పరిశుద్ధంగా మార్చబడలేము. క్రీస్తు యేసు అంగి, ఆయన రక్షణ వస్త్రము మన మీద వేస్తే మన పాపములు, మన దోషములు, మన శాపము అంతా కొట్టివేయడు, గబ్బంతా పోయింది. ఇక మన నీతిమంతులుగా పిలబడతామండి, పరిశుద్ధులమైన పిలబడతామండి. అదే రీతికి తండ్రి ఏం చేస్తాడంటే ఉంగరాన్ని వేస్తాడు బిడ్డకి. ఏంటి ఉంగరాన్ని సాదృశ్యం ఏంటి? ఇట్ ఈస్ అథారిటీ, అధికారం. దేవుడు అంటాడు నీకు అధికారాన్ని ఇస్తా. దే హ్యావ్ ద స్టాంప్, సిగ్నేచర్ రింగ్. సిగ్నేచర్ రింగ్ అంటే ఏంటి? రాజు చెప్పిందంతా చెప్పిన తర్వాత ఆ సీల్ వేసి ఆయన రింగ్ ముద్ర పెడితే అది రాజు మాట, రాజు ఆజ్ఞకి తిరుగులేదు, చెప్పింది చెయ్యాల్సిందే. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా బిడ్డగా నా దగ్గరికి తిరిగి వస్తే చాలయ్యా, నువ్వు నన్ను అంగీకరించి నువ్వు నా సొత్తు అని నా దగ్గరికి వస్తే చాలమ్మా, నా ఉంగరాన్ని నీకు ధరింపజేస్తా. విచ్ మీన్స్ నీ నోటి మాట నా మాటగా ఉంటుంది, నువ్వు చేసే పని నా పనిగా ఉంటుంది, నీ నిర్ణయం నా నిర్ణయంగా ఉంటుంది, నా చిత్తము నీ జీవితంలో నెరవేరుస్తాను. ఆపగలిగిన వారు ఎవరు లేరు. నోబడీ కెన్ స్టాప్, నోబడీ కెన్ డిస్ట్రాయ్. ఐ విల్ హోల్డ్ యువర్ వర్డ్. దేవుని వాక్యం చూస్తానండి, సమాధాన పాదజోడు. దేవుడు అంటే నీకు సమాధానాన్ని ఇస్తా. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. ఆల్ అండర్స్టాండింగ్. ఆల్ అండర్స్టాండింగ్ అంటే ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కాదు. దేవుడు అంటాడు నా సమాధానం ఇంకొంటే చాలు, అంతే, నువ్వు సంతోషంతో ఉంటావు. ఈరోజు సమాధానం లేని జీవితం, సమాధానం లేని బ్రతుకు. దేవుడు అంటాడు నేను ఇస్తాను నీకు సమాధానం, నా దగ్గరకు రా. ఈరోజు ఈ వాక్యం వెంటనే మీరు నిజంగా అమూల్యమైన రక్తం ద్వారా విమోచించబడిన వారిని మీరు గ్రహించుకుంటున్నారా అండి? మీరు దేవుని సొత్తుని గ్రహించుకుంటున్నారా అండి? మన జీవితములతో, మన దేహముతో ఆయన మహిమపరచాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆర్ వి రియల్లీ లివింగ్ ఎ లైఫ్ టు ఆనర్ గాడ్? ఈరోజు మన పేరు ప్రఖ్యాతలు, మన జీవిత విధానము, మన సంపది మనము చేసేది అనుకుంటున్నాం. దేవుడు అన్నాడు నీది కాదయ్యా, నేను చేస్తాను రా, నేను తెరుస్తాను నీ జీవితంలో తలుపు ఎవరు మూయలేరు, నేను ఇస్తాను ఆశీర్వాదాలు నీ జీవితంలో ఎవరు ఆపలేరు, నేను ఇస్తాను స్వస్థత, ఎవడు నేను శపించగలిగింది. ఈరోజు స్వస్థపరిచే యెహోవా రాఫా మనకు ఉన్నాడండి. ఆ దేవుడు మన భర్తగా, మన యజమానిగా, మన సర్వాధికారిగా ఉంటే ఏంటి చింత? ఈరోజు మీరు ఏ చింతలు ఉన్నారో, ఏ వరీసులు ఉన్నారో కానీ దేవుడు అంటున్నాడు క్యాస్ట్ యువర్ బర్డన్స్ అంటూ మీ, నీ చింత యావత్తు నా మీద మోపండి, నేను భరిస్తున్నా, నేను మీ చింతను భరిస్తున్నా, నేను మీ కొరకు చింతించే దేవుణ్ణి. నువ్వు ఎలా చేస్తావా, నువ్వేం చేస్తావా, నువ్వు ఎలాగుంటావా, నేను ఐ విల్ ప్లాన్ ఫర్ యూ, ఐ విల్ వరీ ఫర్ యూ, యూ విల్ లివ్ ఫ్రీ. స్వతంత్రులుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మీ హృదయాలు కానీ సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటే దేవుడు అంటున్నాడు ఐ విల్ డూ వాట్ ఇట్ టేక్స్ ఇన్ యువర్ లైఫ్.